హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ వెల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫాలో అయ్యే డైట్ని చూపించబోతున్నాను. ఇది నా డిన్నర్ డైట్ అనమాట. ఈ మధ్య కొంచెం వర్క్ బిజీలో కొంచెం స్కిప్ అయింది, బట్ నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే డైట్ అయితే ఇదే అనమాట. ఆ డైట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే అనమాట నేను ఫాలో అయ్యే డైట్. ఇది ఈరోజు నేను పోయే డిన్నర్ డైట్ అనమాట. ఫ్రెండ్స్, దీంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఎగ్ ఉంది. ఫ్రెండ్స్, దీంట్లో నేను ఫ్రూట్స్లో ఏం తీసుకున్నాను అంటే 1 యాపిల్ అండ్ 1 బనానా అండ్ కొంచెం గ్రేప్స్ అనమాట. అండ్ వెజిటేబుల్స్లో క్యారెట్ అండ్ ఫైనల్గా ఎగ్. ఫ్రెండ్స్, ఇందులో మనకి ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. ఫ్రెండ్స్, ఇందులో ఫైబర్ కోసం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ కోసం 3 ఎగ్స్ అనమాట. నేను ఇందులో 3 హోల్ ఎగ్స్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎగ్ ఎల్లో అంటే ఎగ్ యోల్క్ తింటారు అన్నమాట. ఎగ్ వైట్ మాత్రం తింటారు, ఎగ్ ఎల్లో పడేస్తుంటారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. మనకి 1 ఎగ్లో 6 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. ఆ 6 గ్రామ్స్ ప్రోటీన్ ఎగ్ ఎల్లోలో 3 గ్రామ్స్ ఉంటుంది, ఎగ్ వైట్లో 3 గ్రామ్స్ ఉంటుంది. అంటే టోటల్గా మనం హోల్ ఎగ్ కన్జ్యూమ్ చేస్తే మాత్రం మనకి 6 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు ఎగ్ ఎల్లో పడేసేటప్పుడు ఆలోచించండి, మీరే 3 గ్రామ్స్ ప్రోటీన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎగ్ ఎల్లోలోనే ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎగ్ పడేసేటప్పుడు ఆలోచించండి, 6 గ్రామ్స్ ప్రోటీన్ కాబట్టి మీరు హోల్ ఎగ్ తినాలన్నమాట. ఫ్రెండ్స్, ఎగ్ ఎల్లో అనేది మనకి మంచి ఫ్యాటే, కాబట్టి డెఫినెట్గా తినచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ కవర్ అయింది. ఫ్రెండ్స్, ఇవి కాకుండా నేను కార్బోహైడ్రేట్స్ కోసం కొంచెం రైస్ తీసుకుంటాను అనమాట. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా డిన్నర్ డైట్. ఫైబర్ కోసం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ కోసం ఎగ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ రైస్ అనమాట. ఇది నా డైట్ అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా బయట దొరికే ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ని తిని అనవసరంగా హెల్త్ పాడు చేసుకోవద్దు. మనకి నేచురల్గా దొరికే ఎన్నో మంచి ఫుడ్స్ ఉన్నాయి. అన్హెల్తీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, హెల్తీ ఫుడ్ తినండి, మీ బాడీని హెల్తీగా, ఫిట్గా, యాక్టివ్గా ఉంచుకోండి.